ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో ముఖ్యంగా సీజన్ 9లో అయితే చాలా చాలా వెరైటీస్ ఇప్పుడు నడవబోతున్నాయి. 14థ్ వీక్ అంటే జనరల్‌గా ఎలా ఉంటుందంటే ఓటప్పిల్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఒక టాస్క్ పెట్టటము, ఫైనల్‌గా ఒక అక్కడున్న వాళ్ళకి సంబంధించి ఓటింగ్ జరిగితే ఎవరైతే అర్హులు అనేసి ఉంటుందో వాళ్ళకి ఓట్ అప్పీల్ ఇవ్వటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి 'బిగ్ బాస్' ప్లానింగ్ మామూలుగా లేదు. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. కొంచెం బాలీవుడ్ స్టైల్ 'బిగ్ బాస్‌నయితే తీసుకురావడం జరుగుతుంది. బాలీవుడ్‌లో ఎలా ఉంటుందంటే టాప్ 7 గాని, టాప్ 8కి సంబంధించి ప్రెస్‌ని, అలాగే మీడియా వాళ్ళని, ఇంకా కొంతమంది దాన్నేమంటారంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఇలా రకరకాలుగా లోపలికి పిలుస్తుంటారనమాట. అయితే ఈసారి కామనర్స్‌కి సంబంధించి ఒక అగ్ని పరీక్ష అని ఒక సీజన్ పెట్టి అది కూడా సక్సెస్ అయింది. ఆ సీజన్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్‌లో శ్రీజ అవ్వనివ్వండి, లేకపోతే దివ్య అవ్వనివ్వండి, లేకపోతే డెమాన్, కళ్యాణ్ అవ్వనివ్వండి చాలా మంచిగా దూసుకువెళ్తున్నారు. ఈవెన్ కళ్యాణ్ విన్నర్ రేస్‌లో ఉన్నాడు. డెమాన్ టాప్ 5లో ఉన్నాడు. దివ్య ఆల్మోస్ట్ టాప్ 10లో ఉంది. ఇలా చాలా మంచి కంటెస్టెంట్స్ అనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే కొంతమంది మీడియా పర్సన్స్ అలాగే కొంతమంది కామనర్స్‌గా అక్కడ సెలెక్ట్ అవ్వలేని వాళ్ళు అంటే ఆహ్, నాగా కావచ్చు, కల్కి కావచ్చు ఇలాగా కొంతమంది మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు, బయట కామనర్స్ కొంతమంది వాళ్ళలో రివ్యూవర్స్ కూడా ఉండొచ్చు. ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు వచ్చి 'బిగ్ బాస్‌లో' ఉన్న కంటెస్టెంట్స్‌ని నిలదీస్తారు. మీకు అర్థమవుతుందా? వాళ్ళు పొగడ్డానికి రావట్ల. నిలదీయడానికి వస్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇమ్ము వచ్చేసరికి లాస్ట్ టైమ్ సంజనాని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని, నేను ఓడిపోయినా మా అమ్మకే ఎళ్ళిపోతుంది అని జెప్పేసి అన్నాడు కదా! అయితే అలాంటప్పుడు మీరు లూజ్‌గా ఆడాలి కదా! మరెందుకని మీ అమ్మగారు ఓడిపోవడానికి మీరెందుకు ఆడారు అని చెప్పేసి క్వెషన్స్ మీద క్వెషన్స్. దానికి మళ్ళీ వీళ్ళు సమాధానం ఇస్తే దానికి మళ్ళీ కౌంటర్ అనమాట. అంటే వాళ్ళ తప్పుని ఒప్పుకునేంత వరకు కూడా ఆ రకమైన క్వెషన్స్, కౌంటర్స్ ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు. అయితే వీళ్ళల్లో అంటే కామనర్స్‌లో ఒక 1 ఆర్ 2 మెంబర్స్ చాలా స్ట్రాంగ్ పాయింట్స్ అంటే ఈ 'బిగ్ బాస్‌ని' లైవ్ ఎపిసోడ్స్, అన్‌సీన్స్ అన్నీ చూసి బయట ఆడియన్స్ అనాలిసిస్, వాళ్ళ అనాలిసిస్ అన్నీ కలుపుకొని కత్తుల్లాంటి క్వెషన్స్ అడగడానికి లోపలికొస్తున్నారట. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రిపరేషన్ అయిపోయిందంట. అసలు లోపల జరిగిపోయిందంట. తనూజకి కొన్ని క్వెషన్స్, కళ్యాణ్‌కి కొన్ని క్వెషన్స్, ఇమాన్యుయల్‌కి క్వెషన్స్, భరణి గారికి క్వెషన్స్, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళ గురించి క్వెషన్స్ ఇలాగా అంటే ఈ ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎంత వాళ్ళు బ్యాడ్ అవ్వగలిగితే అంత బ్యాడ్ అవుతారు అనేది మాక్సిమం అన్నమాట. అర్థమైంది కదా మీకు జరిగిన విషయం. సో, అది ఇది. ఆహ్ ఇక పాయింటొచ్చేసరికి అలా చేయడం అలాగా చాలా సేపు జరిగిందంట. అలా జరిగిన తర్వాత 'బిగ్ బాస్' హౌస్‌లో కొన్ని రకాల హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, చిన్న చిన్న గొడవలు గూడా జరిగాయంట. చూద్దాం ఏం జరుగుతుందనేది. అలా గనుక నిజంగా ప్రెస్ వాళ్ళు గానీ, లేకపోతే బయట ఔట్ సైడ్ కామనర్స్ గానీ వచ్చి ప్రశ్నలడిగితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది గేము. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ అసలు బయట ఏమనుకుంటున్నారనే విషయం పైన క్లారిటీ వస్తది. సో, గేమ్ ఇంకా అవ్వలేదు. గేమ్ ఇంకా చాలా ఉంది. మేమింకా ఫైనల్ రేస్‌లోకి రావాలంటే మేమింకా చాలా చెయ్యాలని కూడా వాళ్ళకి అర్థమవుతుంది. సో, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.